కాదని అనట్లా. పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ అంత ఉంది కదా కదా. పాజిటివ్ నే తీసుకోకూడదు, నెగిటివ్ ని కూడా తీసుకోవాలి. అది సరేనా? అయిపోయినాక మీకు ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ అలా కాదు నాన్న, మీరు కూడా కొద్దిగా సహకరించండి నాన్న. ఇప్పుడు ఆల్రెడీ ఇది గురించాలి అవునా? ఇప్పుడు ఫుట్పాత్ ఇంతమందికి 10 మందికి అన్నం పెడుతున్నానంటే దీని మీదే కదా నాకు. అమ్మా అలా కాదు చిన్న, మీ అందరికి నేను సమాధానం ఇస్తాను. అలా కాదు ప్లీజ్, మీకు ఏదైనా ఉంటే కానీ ఇక్కడ వద్దు, ఇక్కడ మాట్లాడొద్దు ప్లీజ్. ఎందుకంటే మీది రోడ్ సైడ్ అవునా? మీ అందరికీ కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానా చెప్పట్లేదా చెప్పండి? ఫుట్పాత్ నానా ఇలా తీయకూడదు అని ఒకసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అనడానికి నేనే ఉదాహరణ. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఇంతమంది తీస్తున్నారంటే ఎవరు తినడానికి వచ్చేదనేది తెలియలేదు, ఎవరు ఫోన్లు పట్టుకుని తీస్తున్నారనేది నాకు తెలియలేదు. అది నేను చూసేటప్పటికీ ఇదంతా జరిగిపోయింది. కానీ బతకాలి నాన్న, కానీ వాస్తవంగా చూపించండి, నిజాన్ని చూపించండి. మీరు బతకండి ఉన్నది ఉన్నట్టు. కానీ దీనివల్ల ఇప్పుడు నాకు ఒకవేళ చెప్తున్నా, ఇప్పుడు మన రాష్ట్రపతి ముఖ్యమంత్రులు గారు మంచి ప్రజానాయకులు కాబట్టి మన ప్రజల సమస్యలను తీర్చాయని కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా ఇలా స్పందించింది ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఒకవేళ ఆయన స్పందించకపోతే ఏంటి నా పరిస్థితి, ఏంటి నా ఉపాధి ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు బతకాలి, కానీ ఉన్నది ఉన్నట్టు చూపించండి. లేని నాకు అన్ని ఎకరాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి, నాకు బెంచ్ కారు ఉంది, నాకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు చెప్పండి? దానివల్ల ఉపయోగం ఏంటి? ప్రజలను మోసం చేయడమేగా. అదే అంటే ఇప్పుడు అట్లా పెట్టినోళ్ళకి ఇప్పుడు మీరు చెప్పేవన్నీ చూస్తారు కదా, సో అర్థమవుతుందని అడుగుతాను. అది అర్థమయ్యేదని కాదు. ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నాను మీ అందరినీ కూడా, నేను ఒకటి యూట్యూబర్స్ అందరినీ, అది కూడా అందరిని అనట్లేదు. 90% నిజాయితీగా ఉంటే 10% నెగిటివ్గా చేసేవాళ్ళు ఉన్నారు. కాదని అంటారు, అవునంటారా కాదంటారా? మరి దానికి మీరు ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక రైతు కూతుర్ని, నేను ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చా. ఇప్పుడు తీసేది పబ్లిసిటీ చేయాలంటే అందరినీ చేయొచ్చు కదా. ఇప్పుడు నారు పోసిన దగ్గర నుంచి రైతు ఆ పంట పండి చేతికొచ్చే వరకు ఆయన ఎంత బాధలు పడుతున్నాడో మీకు తెలుసా? అవి ఎందుకు చేయరు? అవి ఎందుకు పెద్ద ఇదిగా తీసుకెళ్లరు చెప్పండి? ఈ 3-4 రోజులు ఎంత నష్టం వచ్చింది? అది నష్టం అనేది పక్కన పెట్టండి, నష్టం వచ్చేది అది కాదు. కానీ దీనివల్ల ఇప్పుడు నాకు ఆయన ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు కాబట్టి వాళ్ళు నాకు ఇలా ఇదైంది. లేకపోతే ఏంటి అప్పుడు మీరు అందరూ వస్తారా? నాకు ఇస్తారా? అడుగు చెప్పండి. ఇప్పుడు బతకాలి, అందరం బతుకుదాం. కానీ దాన్ని మీరు యువత మీరు ఏదైనా మనకి ప్రజలకు పనికొచ్చేది ఏదైనా చేయండి ప్లీజ్. దయచేసి మీ అందరికి అది ఒకటే కోరుకుంటున్నాను నేను, ప్రజలకు పనికొచ్చేది చేయండి. మన వల్ల ఎవరికైనా ఉపయోగం కలగాని కానీ అది మన ప్రజలకు ఏదైనా సరే మంచి ఇది చేయాలి, అంతేగాని మన వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది పడకూడదు. చాలా మంది వచ్చి తిరుక్కొని వెళ్ళిపోయారు, మీ ఫుడ్ తినలేదనేసి, వాళ్ళందరికీ ఏం చెప్తారు? అది అందరు మీకు తెలుసు కదా, అది ఎందువల్ల అనేది. ఇంకా క్వశ్చన్ మీరే అడుగుతున్నారు, ఆన్సర్ మీ దగ్గరే ఉంది. ఆన్సర్ మీ దగ్గరే ఉన్నప్పుడు నన్ను అడగాల్సిన అవసరం లేదు కదా.